మనలో చాలామంది సక్సెస్‌ని మాత్రమే కోరుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే మనం ఎక్కువగా నేర్చుకునేది సక్సెస్‌లో కాదు, ఫెయిల్యూర్‌లోనే. కింద పడిపోవడం అంటే మన జీవితం ఆగిపోవడం కాదు. అది మనకి మరో దారిని చూపించే సిగ్నల్. కింద పడితేనే పైకి ఎలా రావాలో తెలుసుకుంటాం. ఒక్కసారి కాదు 10 సార్లు పడినా పర్వాలేదు. ఎందుకంటే ప్రతిసారి పడినప్పుడు మనం బలంగా లేచే అవకాశం మనకు దొరుకుతది. సక్సెస్ మన కళ్ళని మూసేస్తది. నువ్వు గొప్పవాడివంతే, నువ్వే గొప్పవాడివి అని చెప్తది. కానీ ఫెయిల్యూర్ మాత్రం మన కళ్ళు తెరిపిస్తది. ఇక్కడ తప్పు చేసావు, దాన్ని మార్చుకో అని నేర్పుతది. కాబట్టి పడిపోవడాన్ని భయపడకండి. ఆ పడిపోవడం మీలో ఉన్న శక్తిని బయటికి తీయడానికి వచ్చిన పరీక్ష మాత్రమే. ఎవరికైనా సక్సెస్ రావచ్చు, కానీ ఫెయిల్యూర్ నుంచి లేచిన వారే నిజమైన ఫైటర్. పుట్టినవి కస్టమర్కి నచ్చలేదా పర్లేదు, అది ఫెయిల్యూర్ కాదు, అది మనకి నేర్పే పాఠం. బట్టలు తప్పుగా కుట్టినా ఆ తప్పే మనకి చూపిస్తుంది ఇంకా జాగ్రత్తగా చెయ్యాలి అని. ఫెయిల్యూర్ ఎప్పుడు కూడా ఇక్కడ తప్పు చేసావు, ఇప్పుడు నేర్చుకో అని చెబుతుంది. కాబట్టి ఒక్క బ్లౌజ్ తప్పుగా అయిందని మన మీద మనం కోపం పెట్టుకోకూడదు. అది మనకి వచ్చిన ఛాన్స్ ఇంకా బాగా చేయడానికి, ఇంకా నేర్చుకోవడానికి. ఎందుకంటే సక్సెస్ ఏమీ నేర్పదు, కానీ ఫెయిల్యూర్ మాత్రం మనకు అన్నీ నేర్పుతుంది. పడకూడదు కాదు, పడినా లేచే ధైర్యం ఉండాలి. వీడియోకి ఒక లైక్ చేయండి.